నాకు స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో ఒక టీచరు మా స్టూడెంటేనమాట, నా ఓల్డ్ స్టూడెంట్. వాళ్ళ పిల్లలు మా స్కూల్లో చదువుతున్నారు. అమ్మాయి ఒక రోజున రెడ్ ఇంక్ తోటి ఓ 4 అక్షరాలు రాసుకొని ఒక స్లిప్ నా దగ్గర తీసుకొచ్చింది. కంప్లైంట్ అనమాట. సార్, మీ స్కూల్ గురించి కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను సార్ అని. ఏంటమ్మా? మా పిల్లలకి స్పెల్లింగ్లు రావట్లేదు సార్, ఇంగ్లీష్ రావట్లేదు సార్ అని రాసుకొచ్చిందనమాట. అమ్మాయిని కుర్చీ వేసి కూర్చోబెట్టాను అనమాట. కూర్చో, పర్లేదు సార్ అనింది. నా స్టూడెంట్ కదా పాపం. కూర్చోబెట్టాను. కూర్చున్న తర్వాత స్లిప్ మళ్ళీ ఆవిడకి ఇచ్చాను. వాళ్ళకి సరేలే, నీకు వచ్చా అని అడిగాను. ఈవిడ స్పెల్లింగ్కి స్పెల్లింగ్ తప్పు రాసింది. ఏం చేస్తాం మరి? విద్య అంటే ఏమిటో తెలుసా? నీలో ఉన్న ఆ సామర్థ్యాన్ని బయటికి తీసేదే విద్య. నీ చేత రుబ్బించేది కాదు. ఫిజిక్స్ కాసేపేసి, కెమిస్ట్రీ కాసేపేసి, ఫిజిక్స్ పచ్చడి, కెమిస్ట్రీ పచ్చడి, మ్యాథ్స్ పచ్చడి, కలగూర పచ్చడి చేసి ఈ రుబ్బుడు కార్యక్రమం కాదు. కాబట్టి క్రైస్తవ విద్యార్థులు ఎలా ఉండాలి? మొదట క్రీస్తుని ఎరగాలి, తత్ఫలితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు, తర్వాత వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. మీలో ఉన్న సామర్థ్యానికి తగ్గట్టుగా మీరు కెరియర్ని ఎంచుకోవాలి. అది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా ఇక్కడ, మీరు కూడా వినండి. పిల్లలకి ఏది వాళ్ళకు వచ్చో అది చేయించండి వాళ్ళ చేత. వాళ్ళు డాక్టర్ కాకపోతే ఏమీ కాదు.